వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రశ్న బత్సలకూరి జోసెఫ్, అదే రావణ్ అని పేరు పెట్టుకున్నటువంటి వాడు, ఆల్రెడీ యూఏపీఏ చట్టం కింద 14 రోజుల రిమాండ్ విధించింది. మన 18వ తారీఖు దాకా రిమాండ్ అయింది. 18వ తేదీన రిమాండ్ అవుతూ ఉండడంతో వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. కోర్టు మళ్ళీ దీనికి సంబంధించి ఇంకొక 14 రోజుల రిమాండ్ అనేది ఎక్స్టెన్షన్ చేసింది. ఆగస్టు 1వ తేదీ వరకు కూడా రిమాండ్లోనే ఉంచండి అని చెప్పని జైలు అధికారులకి తెలియజేయడం జరిగింది. సో దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పెట్టినటువంటి వివరాలు ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే, నిషేధిత మావోయిస్టు సంస్థ భావజాలాన్ని యువతలో ప్రోత్సహించేలా ప్రచారం చేశాడంటూ పేర్కోవడం, ముఖ్యంగా నిరుద్యోగ యువత విద్యార్థులని మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షించే ఉద్దేశంతో వీడియోలు రూపొందించాడు. ఇవన్నీ సరే రెగ్యులర్గా డిబేట్లో ఇవన్నీ కూడా అయిపోయి అన్నీ మాట్లాడేసుకున్నాం. పెట్టినటువంటి సెక్షన్లు ఇప్పటిదాకా మొత్తం 9 కేసులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా నమోదయ్యాయి. అలాగే పోలీసులు అదుపులోకి తీసుకునే లోపే సోషల్ మీడియా ఖాతాల నుంచి కొన్ని వీడియోలు కూడా తొలగించాడు అన్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా పోలీసులు అందులో చెప్పారు. అలాగే ఆర్థికంగా ఇతర రూపాల్లో సహకరించిన వ్యక్తులు ఎవరన్నది కూడా దర్యాప్తులు తేలాల్సిందని చెప్పి కూడా స్పష్టం చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 147, 148, 152తో పాటుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ సెక్షన్ 13 and 39 దీని కింద కూడా కేసులు నమోదు చేశారు. అది ఇక ఇందులో కొత్త పేర్లు కూడా బయటకు వచ్చాయండి. ఆ కొత్త పేర్లు ఏంటంటే మనం ఆల్రెడీ చూసిందే. ప్రశ్నించేవాడు పులి అయితే క్వశ్చన్ చేసేవాడు రావణ్ అన్నటువంటి గమనాథ్ చౌదరి, మాగంటి గమనాథ్ చౌదరి. ఈ మాగంటి గమనాథ్ చౌదరిని టచ్ చేస్తే వెనకాల ఉన్నటువంటి పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే మాదినేని ఉమామహేశ్వర నాయుడు. ఈ పేరు మీకు ఎక్కడన్నా వినిపించిందా? అదేనండి, రాయలసీమలో కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. బట్ ఆ మాదినేని ఉమామహేశ్వర నాయుడు చివరికి టికెట్ రాకపోవడంతో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఆ వైఎస్ఆర్సీపీలో చేరిపోయిన తర్వాత నుంచి కూడా ఏం జరుగుతుంది అనేది డిఫరెంట్ థింగ్. సరే, ఆయన తమ్ముడైనటువంటి ఇంద్రసేన నాయుడు, అతనికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లోనే ఈ ప్రశ్న యూట్యూబ్ మొత్తం అంతా కూడా నడుస్తూ అక్కడే ఆఫీసు ఇవన్నీ కూడా ఉండేవి అనేది బయటకు వచ్చినటువంటి అంశం. అలాగే దానికి ఫండింగ్ కూడా ఇంద్రసేన నాయుడే వెనకాల నుండి చేయిస్తున్నాడు. ఈ గమన అనేటువంటి వ్యక్తి అక్కడి నుంచే వచ్చింది. ఇంద్రసేన నాయుడికి తనకు ఉన్నటువంటి పరిచయాలతోటే, అలాగే తన హిస్టరీ కూడా, తనకు ఆల్రెడీ రాము అనేటువంటి వ్యక్తితో పెళ్ళవ్వడం, అతను ఆత్మహత్య ప్రయత్నం చేయడం అండ్ తనని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వాళ్ళ అత్తగారిని కూడా బెదిరించి దాదాపు 1.5 కోటి ఆస్తి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం, ఇదంతా కూడా జరిగింది అనేది బయట సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. అలాగే పోలీసులు కూడా గమనని అలాగే ఈ ఇంద్రసేన నాయుడు ఇద్దరిని కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. మరి ఇంకా అరెస్ట్ అయితే అవ్వలేదు. ఎప్పుడు అరెస్ట్ అవుతారా లేదా అనేది తెలియదు. మళ్ళీ రేపో మాపో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే విచారణకి. అసలు ఏంటి, ఏ బ్యాక్గ్రౌండ్, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సో మొత్తానికి దీంట్లో ఈ పేర్లేనా లేదా ఇంకా ఏమైనా వెనకాల ఉన్నాయా అన్నటువంటిది కూడా తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. త్వరలోనే మరి పూర్తిస్థాయి వివరాలు కూడా బయటపడాలి. ఇది ఈ కేసుకి సంబంధించిన అప్డేట్. మొత్తానికి బత్సలకూరి జోసెఫ్కి ఇంకోసారి రిమాండ్ పడింది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.